జగన్ తిరుమలకి వెళ్లకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నేను ఉన్నప్పుడు అవ్వలేదు అని అంటున్నారు. మనకి క్లియర్గా వాళ్ళు ఎవరైతే రిపోర్ట్స్లో ఇచ్చారో కల్తీ జరిగిందని, అది అతను హయాంలో ఉన్నప్పుడే జరిగింది. అతను హయాంలో ఉన్నప్పుడు ఇది ఒకటే కాదు, ఎన్నో టెంపుల్స్లో ఎన్నో రకాలుగా మన విగ్రహాలు ఇరగొట్టడం కానీ, మండపంలు కాల్చేయడం కానీ చాలా జరిగాయి ఇలాంటివంటివి. ఇది దానిలో ఒకటి. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ ఉంటాడా, ఆయన నీతి అని నిరూపించుకున్న వరకు అక్కడ ఉంటాడా? అక్కడ ఉండేటట్టు అయితేనే వెళ్ళాలి. అక్కడ ఆయన నిరూపించుకుని నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకున్న వరకే రావాలి. లేదంటే తిరుపతి కొండల మీదనే గుండు చేయించుకుని కింద దిగి రావాలి. ఇంకొకసారి ఎప్పుడు వైసీపీ అనేది ఏపీ ఎక్కడ ఏ రాష్ట్రాల్లో అసలు పొలిటికల్గా పనికి రాకుండా నువ్వు అంత ఒక స్థాయిలో నువ్వు అక్కడ నిరూపించుకుంటానంటేనే నువ్వు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి. అదేవిధంగా ప్రసాదాలు మీరు తినాలి. అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సిద్ధాంతాలను నమ్మినట్టు మీరు అన్ని మతాలలో కూడా ప్రచారం చేయాలి. దేవుడు కూడా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి గురించి, ఓం నమో వెంకటేశాయ నమో అనుకుంటూ కొండపై ఎక్కాలి. అదేవిధంగా మొన్న లిక్కర్లు సంపాదించిన డబ్బు అయితేంది, ఇదంతా భారతదేశంలో ఉన్న అంతా సనాతన ధర్మ ఏదైతే బోర్డు ఏర్పాటు చేస్తున్నావో దానికి డొనేట్ చేయాలి. అదేవిధంగా ఆయనకున్న యావత్తు ఆస్తి నిలువ దోపిడి ఆ వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఆయన ఏమైనా క్షమించొచ్చా అని నేను మీ ద్వారా కోరుతున్నాను. తిరుపతి కొండ కూడా ఎక్కని కదా, అక్కడ ఉన్న హిందువుల ఒక మనోభావం దెబ్బతీసిన వ్యక్తి, ఆ యొక్క క్రిమినల్ అతనికి ఉన్న ఆస్తులు ఎన్నో డబ్బులు ఉన్నా కానీ లాస్ట్గా అక్కడ గత ప్రభుత్వం ఏర్పాటు చేసి అడ్డగోలుగా మద్యము ఆయన ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టుకొని ఇష్టం వచ్చిన చేసుకొని లాస్ట్కు తిరుపతి దేవస్థానం కూడా వదలని డీచుడాడు. కానీ అసలు తిరుపతి దేవస్థానం మెట్లు కూడా తాకనియద్దని హిందువులందరికీ నేను పిలుపునిస్తున్నా జనసేన పార్టీ తరఫున. జగన్ తన ఒక ముసుగు నుంచి బయటకు వచ్చి తిరుపతిలో ఫస్ట్ సైన్ చేయాల్సిన డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి ఆయనకు వెళ్ళే దమ్ముందా అని ఒక హిందూ వాదిగా నేను ప్రశ్నిస్తున్నాను జగన్ని. అదేవిధంగా ఇన్నిసార్లు ఆయన ఇంతకుముందు తిరుపతి వెళ్ళినా కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయకుండా దర్శనం చేసుకుని లడ్డు ఇచ్చినా కూడా దాన్ని ముట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. లడ్డు ఇచ్చిన ప్రతిసారి కూడా దాన్ని పక్కకు పెట్టిన వ్యక్తి ఈ రోజు అదే లడ్డు మీద కల్తీ జరిగిన విషయంలో జరిగే గొడవ గురించి ఆయన రావడం అనేది అంతకన్నా హాస్యాస్పదకం ఇంకొకటి ఉండదు. సో ఒక ప్రతి హిందువులు కూడా ఇప్పుడు ఒక్కడే గుర్తుంచుకోవాలి, మనము మా ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తిరుమల వస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను, దయచేసి మీరు తిరుపతి మెట్లు వెళ్ళాలన్న ఆలోచన కూడా విరమించుకోండి. ఎందుకంటే మీరు మీ హయాంలో చేసిన దాష్టికాలు అన్నీ ఇన్ని కావన్నమాట. మీరు ఇతర మతస్థులకు సంబంధించిన దేనికైనా సరే పరాయి మతస్థుల్ని మీరు ఎప్పుడైనా అధికారులుగా ఉంచారా? తిరుపతికి ఎందుకు మీరు పరాయి మతస్థుల్ని అధికారులుగా ఉంచారు? అంటే మీకు వాళ్ళకి ఏం పవిత్రత తెలుసని, ఆ లడ్డూకి సంబంధించిన ఏ పవిత్రత తెలుసని వాళ్ళని మీరు పరాయి మతస్థులను ఎంకరేజ్ చేశారు. మీరు ఏ రకంగానూ ఆ తిరుపతి దర్శనం చేసుకోవడానికి అర్హులు కాదు. అక్కడ ప్రొటెక్షన్ చేయడంలోనూ మీరు ఫెయిల్ అయ్యారు. పులులు వచ్చినప్పుడు అక్కడ భక్తులు అమితంగా గౌరవంగా తీసుకునే ప్రసాదాన్ని ఇచ్చే దానిలో విషయంలోనే మీరు ఫెయిల్ అయ్యారు. మీ క్షేమం కోరి చెప్తున్నాను, దయచేసి మీరు తిరుపతి వెళ్ళే ప్రోగ్రామ్ని విరమించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళే అర్హత లేదు. ఎందుకు లేదు అని అంటే ఆయన పోయిన టర్మ్లో సీఎంగా చేసున్నారు, మాజీ సీఎం. అలాంటి సీఎం గారు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించే టైంలో భార్యతోటి ఎవరన్నా గారు తన భార్యతోటి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గారు భార్యతోటి వెళ్ళకోకుండా తన సోలోకి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ టైంలో పురోహితులు అక్షంతలు వేసి ఆయన ఆశీర్వదిస్తుంటే ఏదో చీమలో జరులు జరిపిన కుట్టినట్టు పాకినట్టు ఇలా ఓ అక్షంతలు దులిపేసుకున్న వ్యక్తివి నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఏ అర్హత ఉందని చెప్పని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని కుసిరిస్తున్నాం మేము. నువ్వు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయన జోలికి వెళ్తున్నావు, జగన్మోహన్ రెడ్డి ఆయన జోలికి వెళ్తున్నావు కాబట్టి నీ ముక్కలు కాదు కదా, నీ పని బూడిదే.